భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 19 శ్లోకం యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. అనువాదం: ఎవరికి అన్ని కార్యాలు కామసంకల్ప రహితముగా ఉంటాయో, ఎవరి కర్మలు జ్ఞానాగ్నిలో దహించబడిపోయాయో అలాంటి వాడిని జ్ఞానులు పండితుడని అంటారు. వివరణ: ఇక్కడ కృష్ణుడు నిజమైన పండితుడు ఎవరో వివరించారు. మనుష్యులలో చాలా పనులు కోరికలతో, ఫలాసక్తితో జరుగుతాయి. కానీ జ్ఞాని చేసే ప్రతి చర్యలో స్వార్థం ఉండదు. అతని కర్మలు జ్ఞానాగ్ని, బ్రహ్మజ్ఞానం లో కాలిపోతాయి. అంటే ఆ కర్మలు అతనికి బంధం కలిగించవు. ఫలాసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయగలవాడే నిజమైన జ్ఞాని. తాత్విక సందేశం: కర్మను పూర్తిగా ఆపడం కాదు, ఫలాసక్తిని విడిచిపెట్టడమే ముక్తి మార్గం. కోరికల వల్ల చేసే పనులు బంధనం అవుతాయి, జ్ఞానం వల్ల చేసే పనులు విముక్తి సాధన అవుతాయి. ఉదాహరణ: ఒక రైతు తన పొలాన్ని పండిస్తాడు. అతడు పంట కోసం భయపడి, ఆశతో మాత్రమే కష్టపడితే ఆ పని బంధనమవుతుంది. కానీ ఇది నా కర్తవ్యం అనే భావంతో చేస్తే ఆ పని శుద్ధ కర్మ అవుతుంది, జ్ఞానాగ్ని ద్వారా పవిత్రమవుతుంది. ఎండ్ నోట్: జ్ఞాని తన కర్మలను దహింపజేస్తాడు జ్ఞానాగ్నిలో. అలాంటి వాడే నిజమైన పండితుడు. ఫలాసక్తి లేకుండా చేసిన కర్తవ్యం మనల్ని బంధనం నుండి విముక్తి వైపు నడిపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.